శివాయ గురువే నమః. జ్ఞానక్షముడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటి ఈ యొక్క యంత్ర ప్రక్రియ ఎక్కువగా ఏమీ కూడా మంత్ర జపాలు, సాధనలు, పూజా పునస్కారాలు చేయాల్సిన అవసరం లేదు. కేవలము యంత్ర శక్తితోనే ఇది ఏర్పడుతుందనమాట. అయితే ఆడవాళ్ళైనా చేయొచ్చు, మగవాళ్ళైనా చేయొచ్చు. మీ యొక్క జీవిత భాగస్వామి కోసం. అంటే మీ యొక్క భార్య కోసం కావచ్చు, మీ యొక్క భర్త కోసం కావచ్చు. మీరు ఒక్కరే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటి ఈ యొక్క ప్రక్రియని చెయ్యొచ్చనమాట. మరి ఏ విధంగా చెయ్యాలి అనంటే, మొట్టమొదటిగా దీనికి మీకు కావాల్సినటువంటి సామాగ్రి చెప్తున్నాను వినండి. పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు, కస్తూరి పౌడర్ అమ్ముతారనమాట, కస్తూరి గుండ. అలాగే ఒక తెల్లటి కాగితము గానీ, లేకపోతే బూర్జ పత్రము గానీ, ఈ యొక్క సామాన్లు మీకు కావాలన్నమాట. ఇప్పుడు మీరు ఏదైనా సరే ఒక లక్షవారం నాడు చేస్తే మంచిదనమాట. ఆ రోజున ఏం చెయ్యాలి? ఉదయం పూట మీరు స్నానం పూర్తయిపోయిన తర్వాత ఈ తెల్లటి కాగితం అయితే కాగితము 2 తీసుకోవాలి. అలాగే భూర్జపత్రమైనా సరే 2 తీసుకోవాలి. రెండిట్లో ఏది వాడినా సరే 2 తీసుకోవాలి. తీసుకున్న దాని తర్వాత నేను మీకు ఇప్పుడు చూపించబోయేటువంటి ఈ యొక్క యంత్రాన్ని అదే విధంగా సంఖ్యలు ఏ విధంగానైతే ఉన్నాయో అదే విధంగా ఈ యొక్క పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు, కస్తూరి బాగా దంచి నలిపి కాసంత 2-3 చుక్కలు నీళ్లు వాడి ఒక దానిమ్మ చెట్టుకి సంబంధించినటువంటి దానిమ్మ పుల్లతో గనక మీరు దీన్ని గీసినట్లయితే మరీ విశేషమైన ఫలితం వస్తుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రయత్నించండి. ఒకవేళ వీలు పడకపోతే నందివర్ధనం మొక్కలు ఉంటాయి కదా, ఆ యొక్క నందివర్ధనం మొక్కకి సంబంధించిన ఒక పొల్ల, ఒక కాడ అనేటువంటిది తీసుకుని ఈ యొక్క మిశ్రమంలో ముంచి కాగితం మీదన కానీ భూర్జపత్రం మీదన కానీ ఈ యొక్క యంత్రం అనేటువంటిది వెయ్యండి. అయితే రెండిటి మీదన కూడా వెయ్యాలి. 2 కాగితాలు తీసుకుంటే 2 కాగితాల మీదన, లేకపోతే 2 భూర్జపత్రాలు తీసుకుంటే 2 భూర్జపత్రాల మీదన కూడా వెయ్యండి. చాలా మీ యొక్క అరిచెయ్యంత సైజు ప్రమాణం మాత్రమే తీసుకోండి. ఆ యొక్క కాగితం కావచ్చు, భూర్జపత్రం కావచ్చు, మరి పెద్ద పెద్దవి కాదు. ఈ విధంగా 2 కూడా ఆరిపోనివ్వండి. ఆరిపోనిచ్చిన తర్వాత మీ యొక్క పూజా మందిరంలో దేవుడి ముందర పెట్టండి. ఆరిపోనివ్వండి. ఆరిపోనిచ్చి దేవుడి ముందర పెట్టిన తర్వాత చక్కగా దీపారాధన చేసుకోండి. దీపాలు వెలిగించండి. వాటికి చక్కగా అగరబత్తి ధూపం చూపించండి. పట్టికి బెల్లం మొక్క, అరటిపండు ఇంట్లో ఏది ఉంటే అది నైవేద్యంగా పెట్టండి. 2 పుష్పాలు ఆ యొక్క యంత్రం మీద మీకు ఇష్టదేవుడి యొక్క ఎదురుగుండా పెట్టమన్నాను కదా, ఇక ఇష్టదేవుడి దగ్గర కూడా ఆ యొక్క పుష్పాలు వేయండి. హారతి ఇచ్చుకోండి. నమస్కారం చేసుకోండి. చేసుకున్న దాని తర్వాత ఇప్పుడు మీకు ఖాళీ తావీజులు అమ్ముతారు. మనకి బయట పూజా సామాగ్రి షాపుల్లో కూడా లభిస్తూ ఉంటాయి ఖాళీ తావీజులు. రాగ, వెండ, ఇత్తడ ఏది అనేది సంబంధం లేదు. ఏదైనా సరే పర్వాలేదు. ఈ విధంగా 2 ఖాళీ తావీజులు తీసుకోండి. ఇప్పుడు ఒక యంత్రాన్ని చక్కగా మడిచి ఒక తావీజులోకి పెట్టి మూత వేయండి. ఇంకొక యంత్రాన్ని ఇంకొక తావీజులోకి మడిచి చక్కగా మూత వేయండి. మళ్ళీ 2 కూడా పట్టుకొని చక్కగా ధూపం అనేటువంటిది చూపించి మీకు ఇష్టదేవుడికి చక్కగా భక్తితో నమస్కారం చేసుకోండి. మీ యొక్క జీవిత భాగస్వామి ఎల్లప్పుడూ కూడా మీతో ప్రేమగా ఉండాలి. ఎటువంటి గొడవలు, చికాకులు ఇవేమీ కూడా లేకుండా, అయిష్టం అనేటువంటిది లేకుండా, మనస్పర్ధలు అనేటువంటిది లేకుండా, మూడో వ్యక్తి వలన ఇబ్బందులు ఉన్నట్లయితే ఇంకా మళ్ళీ వాళ్ళ యొక్క జోలికి పోకుండా మీతోనే ఉండేటువంటి విధంగా అనుగ్రహించమని చెప్పి ఇష్టదేవుడికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా నమస్కారం చేసుకున్న తర్వాత ఇప్పుడు మగవాళ్ళ అయితే గనక వాళ్ళ యొక్క కుడి చేతికి, అంటే చేసినటువంటిది ఆడవాళ్ళైతే గనక ఈ యొక్క తావీజు మీ యొక్క ఎడమ చేతికి కట్టుకోవాలి ఒకటి. ఇంకొక తావీజు మీ యొక్క భర్త యొక్క కుడి చేతికి కట్టాలి. చేసినటువంటిది మగవాళ్ళైతే గనక మీ యొక్క తావీజు మీ యొక్క కుడి చేతికి కట్టుకోండి. ఇంకొక తావీజు మీ ఆవిడ యొక్క ఎడమ చేతికి కట్టుకోండి. ఒక రోజు తర్వాత నుంచే దీని వలన మీకు ప్రయోజనము, ఫలితం అనేటువంటిది ఖచ్చితంగా కనిపిస్తుంది. అందులో ఎటువంటి సందేహము కూడా లేదు. మూడవ వ్యక్తుల వలన మనస్పర్ధలు కానీ, మూడవ వ్యక్తితో ఏవైనా కూడా సంబంధాల వలన కానీ మీకు మీ యొక్క జీవిత భాగస్వామి దూరం అయిపోవటము, ప్రేమ కోల్పోవటము, మనస్పర్ధలు, అయిష్టత ఇవేమీ కూడా లేకుండా ఉన్నట్లయితే అవన్నీ కూడా తిరిగి వస్తాయి. మీరిద్దరినీ కూడా ఎవరు కూడా వేరు చెయ్యలేనటువంటి విధంగా విపరీతమైనటువంటి అన్యోన్యత, ప్రేమానురాగాలు, అభిమానాలు, గౌరవము, నమ్మకము అవన్నీ కూడా ఉండటమే కాకుండా ఇద్దరి మధ్యన కూడా చక్కటి సఖ్యత అనేటువంటిది ఏర్పడి ఇద్దరు కూడా కలిసి భోగభాగ్యాలు అనుభవించేటువంటి పరిస్థితితో అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని మీరు అనుభవిస్తారనమాట. ఇప్పుడు మళ్ళీ నన్ను కొంతమంది అడుగుతారు డౌట్స్, మరి దగ్గర లేరండి ఆ యొక్క పర్సన్, ఏం చెయ్యాలని. దగ్గర ఉన్న వాళ్ళు, చెయ్యగలిగిన వాళ్ళ కోసం మాత్రమే ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి ఈ యొక్క పరిహారము. దగ్గర లేరండి, ఎక్కడ ఉన్నారండి, దూరంగా ఉన్నారంటే మీకోసం నేను తర్వాత మళ్ళీ చూసి పెడతాను. చెయ్యలేనటువంటి వాళ్ళ కోసం అయితే ఇది కాదు.
ఇది వేరే దగ్గర ఉన్నా సరే మీరు ఈ యొక్క తావీజు తీసుకొని వెళ్లి కట్టగలిగితే లాభం అనేటువంటిదైతే ఖచ్చితంగా ఉంటుంది. కట్టలేమండి అనంటే గనక అది వేరే విషయం. చేయగలిగినటువంటి వాళ్ళ కోసము ఈ యొక్క ప్రక్రియ. అయితే ఆ యొక్క యంత్రం అనేటువంటిది చూపిస్తున్నాను. జాగ్రత్తగా అయితే చూడండి. చూస్తున్నారు కదా! ఇదే విధంగానే చక్కగా అయితే వెయ్యాలి. అర్థమైందా? సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.